హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త. అలానే గత ప్రభుత్వంలో ఇల్లు ప్రారంభించి సగంలో ఆగిపోయినటువంటి నిర్మాణాలకు ప్రభుత్వము ఒక జీవో విడుదల చేస్తూ వారందరికీ కూడా ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకుందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. సో ప్రభుత్వము హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్కి సంబంధించి కూడా ఒక వెబ్ పేజ్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆ వెబ్ పేజ్లో అయితే మనం ఉన్నాము. ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, అదేవిధంగా ఆర్థిక సాయం ఎంతవరకు అందించబోతున్నారు, వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అయితే విడుదల చేయబోతుందండి. వీరందరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. అలానే కొత్త అప్లికేషన్స్, కొత్త రిజిస్ట్రేషన్స్ అనేటివి ఎప్పటి నుంచి ఓపెన్ అయ్యేందుకు అవకాశం అయితే ఉందనేది కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో విత్ ప్రూఫ్తో సహా చూపించడం జరుగుతుందండి. మంత్రి కొలుసు పార్థసారథి గారైతే నిన్నటి రోజున జీవో విడుదల చేస్తూ మీడియాకు తెలియజేశారనమాట. వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్ని మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలామందికి కూడా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. అలానే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే అవైలబుల్లో ఉంది. మన యొక్క గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను, ఒకసారి విజిట్ చేయండి. సో ఇక వివరాలు చూసుకున్నట్లయితే బడుగుల ఇళ్లకు భరోసా. సో ఇది ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. అదేవిధంగా ఇంకొక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూద్దాం. ఇది చాలా క్లియర్గా అయితే ఇచ్చున్నారనమాట. సో గృహ నిర్మాణాలకు అదనపు సాయం ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు వర్తింపు జీవో విడుదల చేసిన ప్రభుత్వము. జూన్ నాటికి 3 లక్షల గృహాలు పూర్తి చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి గారు మీడియాకి అయితే సమాధానం అయితే ఇచ్చారనమాట. ఒకసారి వివరాలు చూసుకుందాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయం అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు తెలియజేశారు. అదనపు ఆర్థిక సాయంపై సోమవారం జీవో జారీ చేసినట్లు వెల్లడించారు. ఎస్సీ, బీసీలకు లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000, ఎస్టీల్లో అట్టడుగున జీవిస్తున్నటువంటి వాళ్ళకి ₹1,00,000. అంటే వీళ్ళు ట్రైబల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అనమాట. అంటే మొత్తానికి అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీలకైతే ₹1,00,000 వరకు అదనపు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వము జీవో అయితే విడుదల చేసిందనమాట. సో ప్రభుత్వం ఇప్పటి వరకే అందిస్తున్నటువంటి ఒక యూనిట్కి 1.8 అంటే ₹1,80,000 యూనిట్ వ్యయానికి అదనంగా ఈ ఖర్చు అయితే యాడ్ కాబోతుంది. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ మనకు PMAY అర్బన్ ఏరియాకి సంబంధించి అంటే పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క గృహాలు మంజూరు చేసిన లబ్ధిదారులకు కూడా ఈ యొక్క ఆర్థిక సాయం వర్తిస్తుందని కూడా చెప్తున్నారనమాట. అంటే మీరు గతంలో ఇల్లు స్టార్ట్ చేసి సగంలో ఆగిపోయి ఉంటే ఆర్థిక సాయం లేక సో వారందరికీ కూడా జీవో అయితే విడుదల చేస్తూ జూన్ నాటికి వారి యొక్క ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకునే విధంగా ప్రభుత్వము అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి వారందరికీ కూడా గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు. సో దీనికి తోడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే SHG సభ్యులకు 0 వడ్డీపై ₹35,000 వరకు రుణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలియజేశారు. సో ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క గృహ నిర్మాణాలకు కూడా మళ్ళీ అంటే పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళకి లోన్స్ కూడా ఇస్తాము, 0 వడ్డీకే ఇస్తామని చెప్తున్నారు. ₹35,000 వరకు ఆర్థిక సాయం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఇవి కూడా కాకుండా ఆయా వర్గాల ఇళ్ల నిర్మాణానికి ఇసుక కూడా ఉచితంగా అందజేస్తామని తెలియజేస్తున్నారనమాట. ఇసుక రవాణా ఛార్జీలు ₹15,000 అందించనున్నట్లు కూడా తెలియజేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా 2029 నాటికి అందరికీ ఇల్లు అనే లక్ష్య సాధనలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి కొలుసు పార్థసారథి గారు అయితే తెలియజేశారు. సో మొత్తానికి మంజూరు చేసినటువంటి గృహాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,25,000 గృహ నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలియజేసింది. మరో 7,25,000 గృహాలు నిర్మాణ దశలో ఉన్నట్లు కూడా తెలియజేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 3 లక్షల గృహ నిర్మాణాలను ఈ ఏడాది జూన్ లోపల పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలియజేశారు. ఇవి కాకుండా PMAY అర్బన్, BLC 2.0, PMAY గ్రామీణ్, PMAY జన్మన్ తదితర పథకాల కింద 5 లక్షల గృహ నిర్మాణాలను రాష్ట్రంలో నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సో ఈ విధంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి లబ్ధిదారుల యొక్క గుర్తింపుకు సంబంధించి సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది గతంలో. అదేవిధంగా ఇప్పుడు ఆర్థిక సాయం అనేది విడుదల చేయాలంటూ మనకు వస్తున్నటువంటి అప్డేట్స్ అయితే ఇవేనండి. ఇకపోతే ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ అంటే కొత్తగా అప్లికేషన్ పెట్టుకునేందుకు ఒక వెబ్ పేజ్ని అయితే రెడీ చేయించిందనమాట. ఇదేనండి ఆ వెబ్ పేజు. రెవెన్యూ శాఖ డిపార్ట్మెంటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ మనకు వివరాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏ వెబ్ పేజ్ ఓపెన్ చేసినా కానీ ఓపెన్ అయితే కాదు. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ యొక్క బటన్స్ ఏవి ఓపెన్ చేసినా కానీ ఓపెన్ కావడం లేదనమాట. జస్ట్ ఈ యొక్క వెబ్ పేజ్ అనేది రెడీ అయితే అయ్యి ఉంది. త్వరలో హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ద్వారా సో రాష్ట్ర ప్రభుత్వము కొత్త అప్లికేషన్స్ తీసుకునేందుకు ఈ వెబ్ పేజ్ని ఉపయోగిస్తుంది అనే దానికి ఇక్కడ మనకు ప్రూఫ్ ఇదేనమాట. ముందుగా అయితే డౌన్లోడ్ ఫామ్స్ అనేటివి ఇక్కడ పెడతారనమాట. సో ఈ యొక్క ఆప్షన్లోంచి మనము అప్లికేషన్ అనేది తీసుకోవాలి. లేదా అంటే ఆఫ్లైన్ ద్వారా సబ్మిట్ చేసేందుకు అప్లికేషన్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకునేందుకు అప్లికేషన్ సబ్మిషన్ అనే ఈ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ అడిగేటువంటి వివరాలన్నీ కూడా నమోదు చేసినట్లయితే మనకు ఈ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించి అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వెరిఫికేషన్ అనేది ఏ స్టేజ్లో ఉందనేది మనం ఈ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా మీ యొక్క అప్లికేషన్ అనేది ఇక్కడ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయితే గ్రీవెన్స్ పెట్టుకునేందుకు గ్రీవెన్స్ రిడ్రెసల్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా 3 రకాల ఆప్షన్స్తో మరియు ఒక డౌన్లోడ్ ఆప్షన్తో అయితే ఈ యొక్క వెబ్ పేజ్ అయితే ఉందండి. సో హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించి అప్లికేషన్ కూడా అవైలబుల్లో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది అప్లికేషన్ అనమాట. సో ఈ యొక్క మొబైల్ ద్వారా అయితే మీరు ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసేసి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ ఇవేనమాట. ఇళ్ళ గురించి చెప్పండి అని చెప్పి కొంతమంది నన్ను అడగడం జరిగిందనమాట. సో వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియో ఉంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నేను మీకు అందించడం జరుగుతుంది. మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్లో ఉంది. తప్పకుండా జాయిన్ అయిపోండి. ఓకేనా? సో ఇవ్వండి ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా అప్డేట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా సపరేట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.